ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/1/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, చతుర్థి రాత్రి 11:38 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 10:20 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:17 నుంచి 1:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి 9:46 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:42 నుంచి 1:26 వరకు, వర్జము రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 5:14 నుంచి 6:46 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:13 వరకు, సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 5:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, వస్తువాహన సౌలభ్యము, పట్టుదల, విద్యలో రాణింపు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, విదేశాల్లో స్వదేశంలో విద్యా సంబంధమైన అనుకూలత, ఉద్యోగ సంబంధమైనటువంటి శుభవార్త వినడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి వృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా అనుకూలమైన శుభస్థితి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్ బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల వృద్ధి, మాతాపితల సౌఖ్యము, కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, విదేశీయానం, బంధుమిత్రుల అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో వృద్ధి పొందుకునే అవకాశం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పర్వాలేదు, కాస్త ఉపశమనం కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందిన అవకాశం, కాకపోతే ఉద్యోగ బదిలీలు ఉండవచ్చు, లేదంటే ఉద్యోగంలో కాస్త అధిక బాధ్యతలు ఉండే అవకాశం ఉంటుంది. కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో మంచిది, విదేశాల్లో అంతగా అనుకూలత లేదు, రాణింపు పొందుకునే అవకాశం లేదు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో కొద్దిగా పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశం కనబడుతోంది, లేదంటే పార్టీ మార్పు మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చు. నియోజకవర్గంలో ప్రజలతో మమేకమైన ప్రయత్నం చేయండి, అంటే తోటి రాజకీయ నాయకులతో జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీరు ప్రమాదంలో పడతారు. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి సానుకూలత, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పొందుకునేటువంటి అవకాశం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి కూడా సానుకూలత, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. ఇదంతా ప్రశాంతంగా ఉంటుంది, పర్వాలేదు. కాకపోతే అధిక బాధ్యతలు, ఒత్తిడి, విద్యార్థులు కూడా
కూడా సమయపాలనకు వెళ్ళండి. ఇతరుల మీద ఆధారపడి ప్రయత్నం చేయకండి. ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రంలో ఉండండి, లాభం ఉంటుంది. వివాహాది తాంబూలాదులు పెద్దవాళ్ళు మాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి శుభతరుణం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి చాలా మంచి సానుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఆర్థిక లాభాలు, ఆస్తి లాభాలు, కుటుంబ సౌఖ్యము, వైవాహిక జీవనానందము, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, బంధుమిత్రులతో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశం, అంటే ఒక మంచి వివాహ సంబంధం కానీ, నిశ్చయితాంబులాదులు కానీ లాంటి శుభయోగాలు జరిగే అవకాశం కనబడుతోంది. షష్ఠపుట్టి కూడా జరగవచ్చు. సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం కలిసి వచ్చే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలు వృద్ధి పొందుకునే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి శుభయోగాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో వృద్ధి పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు. ఉద్యోగ లబ్ధి, అనుకూలమైన చోట ఉద్యోగంలో బదిలీలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం లేదా ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, వ్యాపారపరమైన వృద్ధి పొందుకోవడం, భాగస్వామితో కానీ లేదా సొంతంగా వ్యాపారాన్ని వృద్ధి పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సినిమా రంగ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కళాకారులు, క్రీడాకారులకు వృద్ధి పొందుకునే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యము, విదేశాలలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, ప్రశాంతమైన జీవనం, విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలత, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, కళాకార, క్రీడాకారులకు లాభము, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభవంతమైన శుభతిథి. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. వస్తు వాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, ఈవెంట్ వారికి, బోర్బావుతో లాభాలు, ఆశించినటువంటి ధన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యార్థులకి స్వదేశంలో, విదేశాల్లో విద్యా పరిపూర్ణత పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అనుకూల శుభస్థితి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి షేర్ మార్కెట్లోనూ స్పెక్యులేషన్ లాభాలు ఉన్నాయి. విద్యలో రాణింపు ఉంటుంది, ఉద్యోగ లాభాలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకునే శుభమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు పర్వాలేదు, కొద్దిగా శ్రమ పడక తప్పది వాళ్ళు కూడా. అంటే కొన్ని సమస్యల్ని అధిగమించారు, కొన్ని సమస్యల్ని ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది, తప్పట్లేదు. ముఖ్యంగా విద్యార్థులకి లాభాలు, ఉద్యోగస్తులకి శ్రమ. ప్రైవేట్ సెక్టార్లో కొత్త ఉద్యోగ ప్రయత్నం మానుకోవడం మంచిది. ఇవాళ అటువంటి ప్రయత్నాలు చేయకండి. పాత ఉద్యోగంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టం ఉంది. అలాగే గాజు పరిశ్రమలో లాభాలు, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్ రంగంలో వ్యాపార లాభం ఉంది. ఈ బ్యాంబు డిపోలో కూడా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. అలాగే బాణసంచి కర్మాగారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి క్రీడల వృద్ధి, రాజకీయ నాయకులకు లాభం ఉంది. కానీ సినిమా రంగంలోనే వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. రైతన్నలకి వచ్చిన పంటకి లాభం ఉంది, కానీ పంట కాస్త ఏదైనా చీడ పురుగులు పట్టే అవకాశం కనబడుతోంది. కాస్త పంటని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అంటే కోతుల వల్ల కావచ్చు. ఇప్పుడు కంకులు, జొన్న కంకులు కానీ, సజ్జ కంకులు కానీ, లేదంటే మనకి మొక్కజొన్నలు కానీ, ఇటువంటివి ఈ వానరాల వల్ల కొద్ది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాటి గురించి జాగ్రత్త పడండి. అలా అని చెప్పేసి వానరాలని కొట్టే ప్రయత్నం చేయకండి. ఈ మధ్య పాపం ఈ యొక్క మూగజీవాల్ని ఘోరంగా హింసించి చంపేస్తున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే అవి మన వల్ల ప్రమాదంలో పడుతున్నాయి, అంతే తప్ప వాటి వల్ల మనం ప్రమాదాలు పడటం లేదు. బట్ అటువంటి వాటిని జాగ్రత్తగా కాపాడే ప్రయత్నం చేయండి. పర్లేదు, అడవిలో వాటికి దొరకనే మన అడవిని నరికేస్తున్నాం, అవి మనకి మానవ జీవన స్రవంతులకు వచ్చేస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఏదేమైనా సరే వాటి వల్ల కొద్ది ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త, మీ పంటను కాపాడుకోండి, అది మాత్రం జాగ్రత్త చేయాలి. అలాగే ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయకూడదు. ఉన్న ఉద్యోగ లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. అలాగే విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నానికి కొద్దిగా జాగ్రత్తగా ఉండి, కన్సల్టెన్సీ అతిగా ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చిన వార్తల్ని 1-2 సార్లు చెక్ చేయండి. క్రాస్ చెక్ చేసే ప్రయత్నం చేస్తే మంచిది. బట్ వివాహ యోగం అనుకూలంగా ఉంటుంది. సంతాన యోగం ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంది, ఆస్తి పంపక లాభాలు ఉన్నాయి, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభస్థితి. వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకుంటారు. ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల్లో నెగిటివ్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ విదేశాల్లో విద్యా సంబంధ విషయాల్లో ఈ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. వీరికి భగవద్గీత పారాయణం చేసుకోవడం మంచి శుభాన్ని కలిగిస్తుంది. భగవద్గీతలో కూడా 9 నుంచి 13 అధ్యాయాలు చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. బట్ ఈ రోజు మొత్తం కూడా మీకు అనుకూలంగా శుభయోగాలుగా చెప్పవచ్చును. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వివాహ యోగము, సంతాన యోగం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి 2 కార్యక్రమాలు మీకు తప్పకుండా అనుకూలంగా మారబోతున్నాయి. శుభకరమైన పుత్ర సంతాన ప్రాప్తి, పుత్రికా సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వైవాహిక జీవనానందం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అనుకూలత, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, కుటుంబ సభ్యులతో ఆనంద యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడలకి లాభాలు, రాజకీయ రంగ అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకునే అవకాశం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారం చేసే వారికి, పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్స్ లభించే అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలత, ఆనందాది యోగం. ఈ రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, మంచి వ్యక్తులతో బంధులాభం, మిత్రలాభం, ఆనందకరమైన శుభయోగం, విదేశాల్లో, స్వదేశాల్లో మంచి అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం,
బేకరీ నూనె పదార్థాలకి అనుకూలవంతమైన వ్యాపార లాభం, ఆర్థికమైనటువంటి వృద్ధి పొందుకోవడం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేసే వారికి లాభాలు పొందుకునే అవకాశాలు. తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో వృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకుంటారు. అలాగే సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగం. ప్రశాంతమైన జీవనంగా చెప్పబడుతోంది. ఈరోజు అనుకున్న పని సకాలంలో పూర్తి చేసుకుంటారు. విదేశాలకు వెళ్లే నిమిత్త ప్రయత్నాలు బాగుంటాయి. విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం. చాలా చక్కటి అనుకూలవంతమైనటువంటి సమస్త శుభయోగాల పరంపర పొందుకునే రోజుగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి మంచి సహచరులతో, అంటే కుటుంబంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ సహచరుల యొక్క సౌకర్యవంతమైనటువంటి సూచనలు, సలహాలు, సహాయ సహకారాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. దానివల్ల వ్యాపార పరంగా వృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార్, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు. విద్యార్థికి అద్భుతమైనటువంటి అవకాశం. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, కాంపిటేటివ్, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాటిలైట్ పరీక్షల్లో తప్పక విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. స్వదేశంలో విదేశ లాభం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు పర్వాలేదు. సాధించేటువంటి తత్వం, మొండితనము, ధైర్యము, పట్టుదల అనుకోండి, అది మంచి లాభాన్ని పొందుకుంటారు. విద్యా, ఉద్యోగ వ్యాపారం ఏ పరీక్షలనైతే ప్రతిసారి మీరు 1 మార్కుతో అయితే అర మార్కుతో మీరు అనుత్తీర్ణులవుతున్నారో ఆ పరీక్షలో అత్యుత్తమ స్థాయిలో ఉత్తీర్ణత పొందుకునే అవకాశం. అది మీ పట్టుదల ఇవ్వాలి, అది మీ మొండితనం. కాబట్టి పరీక్షల్లో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి, విజయం ఖాయము. విద్యార్థికి లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అనుకూలత, రోగనాశనం, రుణ విమోచనం, శుభకరమైనటువంటి వైవాహిక జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. మీరు తీసుకున్న నిర్ణయాలు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. దీర్ఘకాలికమైనటువంటి ప్రశాంతతని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే అవకాశం బలకరపడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకి వృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వృద్ధి. అలాగే రైతన్నలకి పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. పంట దిగుబడి బ్రహ్మాండం ఉంటుంది. రాబోయేటువంటి సంక్రాంతి పండుగ మీ ఇంట్లోనే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అదృష్టవంతమైనటువంటి శుభదినంగా చెప్పబడుతోంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, విద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో కూడా లాభాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి శుభమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి పట్టుదల, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడ లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి అనుకూలత, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో వృద్ధి పొందుకోవడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం,
బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనపడుతుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. బంధుమిత్రులతో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, అనుకున్నటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే ఈవెంట్ చేయడానికి స్వదేశంలో విదేశాల్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, విదేశాల్లో మంచి అనుకూలమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభస్థితి. ఆరోగ్య లాభం, ఆనంద లాభం, ఐశ్వర్య ప్రాప్తి, మంచి సానుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం బలం కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక సౌలభ్యం. పోగొట్టుకున్నటువంటి ధనము కాని, వస్తువు కాని, వ్యక్తుల్ని కాని, ఉద్యోగాన్ని కాని తిరిగి పొందుకుంటారు. రైతన్నలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభము. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయులతో అనుకూలత. సినిమా రంగంలో వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభసాటి వ్యవహారం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి లాభవంతంగా ఉంటుంది. తప్పకుండా మీకు ఆర్థిక విషయాల వెసులుబాటు, వృత్తి ఉద్యోగాదుల లాభం, విద్యార్థికి అత్యుత్తమ విద్యా ప్రాప్తి పొందుకోవడం, అనుకున్నటువంటి కార్య సిద్ధి పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం కలిసి వస్తుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఇలాంటి అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 8, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.